ఐ మీన్ లవ్. ప్రాబ్లం అవుతుందేమో సీను. ఎడ్డు ముఖం వేసుకొని నువ్వు ఫోన్ చేయి. దీనికా? సార్ మీరు ఇలా అసభ్యం కింద మీద చూడకండి సార్, అది గర్ల్ ఫ్రెండ్ సార్. సార్ వాడికి నాకు ఏ సంబంధం లేదు సార్. నా దగ్గర కూడా 10,000 తీసుకున్నాడు. 5 years సిన్సియర్ లవ్. చాలా వర్స్ట్ గా బిహేవ్ చేశాను. ఈడితో రూమ్ షేరింగ్ అంటే అసహ్యంగా. రైసు ఊరి నుంచి వస్తుందా? ఏంటి? రైసు ఊరి నుంచి వస్తుందా? చూడండి మేడం, కాలేజ్ లో మీద వెయిట్ చేయమన్నాక ISIS అల్ఖైదా తీసుకొచ్చి చంపేస్తావేంటి దాన్ని? వదులు. ఊరుకోండి మేడం, మీకేం తెలుసు? ఏం చేద్దాం వీడిని? వీడికి సీన్ గాడే కరెక్ట్. ఈయన్ని తీసుకెళ్ళి ఆ రూమ్ లో వేద్దాం. పోయిన కార్డ్స్ అన్ని అరేంజ్ చేస్తాడు. నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. రాణిస్తాడంటావా? ఏం మాట్లాడుతున్నావు? వి బోత్ ఆర్ లవర్స్. వి బోత్ ఆర్ డీప్లీ ఇన్ లవ్. అయ్యో బాబోయ్, దీన్ని కూడా ప్రేమించి దౌర్భాగ్యుడు ఎవడరా బాబు. శ్యామ్ సార్, తన నందు అని షీఈ్ ఎ వండర్ఫుల్ డాన్సర్. నమస్తే అండి. తను ఎక్కడన్నా పెట్టు. పెట్టడం ఏంటి సార్? ఏంటి పెట్టవా? అయితే ఒకవేళ అక్కడ ఎవరు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి? నీ చెల్లని చెప్పు. నీ చెల్లని చెప్పవయ్యా. ప్రపంచంలో దీన్ని ఎవరైనా చెల్లి అనుకుంటాడా? చెల్లి. బాయ్ అన్నయ్య. నమస్కారం చెల్లి. ఇష్టపడింది ప్రతిదీ మనకు దక్కదు. మనం మధ్యతరగతి వాళ్ళం. మధ్యతరగతి వాళ్ళలాగానే ఆలోచించాలని చెప్పాలి. మిడిల్ క్లాస్ అమ్మాయిలు మన ఊ అంటే పడిపోతారా? సెక్యూరిటీ చూసుకునే మన దగ్గరకు వస్తారా? నిజమే సరే, మా పిల్లలు మేము కొద్దిగా డబ్బున్నోళ్ళ ఇంటికి ఇద్దామని చూస్తాం. ఓహో, అయితే అందరి ఇళ్లల్లో పిల్లలు తండ్రుల మాట వింటున్నారన్నమాట. ఈ ఇంట్లోనే దరిద్రం. Subscribe to our YouTube channel.